రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి ఆశా వర్కర్ల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు యూనియన్ గౌరవ అధ్యక్షులు సాయిలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ఆశా వర్కర్లు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు యాదగిరి, బాబురావు, దత్తు, ఆశా వర్కర్ల అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి యశోద మరియు ప్రశాంతి, గంగా, వీరమణి, స్వరూప, బాలమ్మ, వినోద తదితరులు పాల్గొన్నారు. స్కూటమి డబ్బలను ఆపాలి, ఆశలతో తెప్పించే స్కూటమి డబ్బలను ఇవ్వాలి. ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. ఆశా వర్కర్లకి ESIPF వెంటనే బస్ సిఐటియు అధికారులు ఇక్కడికి రిక్వెస్ట్ ఏంటంటే మేడం తోటి వస్తే సాయంత్రం 5 పోరాటం చేసినా ఎక్కడున్న గొంగడు ఎక్కడుంది. ఆశా వర్కర్ అంటే గ్రామంలో గాని, పట్టణంలో గాని, పట్టణ దవాఖానలో గాని, సబ్ సెంటర్లో గాని గుర్తొచ్చేది ముందు ఆశా వర్కర్. ఆశా వర్కర్ లేని ఇవాళ వైద్య సౌకర్యము అందుబాటులో గాని 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 35 రకాల పనులు చేస్తున్నా వేతనం మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది 9,750 రూపాయలు మాత్రమే. ధరలు విపరీతంగా పెరిగినాయి. రూమ్ కిరాయిలు పెరిగినాయి, ఫీజులు పెరిగినాయి, ఛార్జీలు పెరిగినాయి. అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఎస్ఐ లేదు, PF లేదు, ఉద్యోగ భద్రత లేదు, జాబు చార్ట్ లేదు. ఇవాళ కరోనా కష్టకాలంలో పనిచేశారు. ఇవాళ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటువ్యాధుల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ జాబ్ చార్ట్లో సంబంధం లేని అనేక రకాల పనిచేస్తూ ఉన్నారు. మరి పనికి తగ్గ పారితోషికం అని చెప్పేసి 2009లో ఆశా వర్కర్ల స్కీము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు జాబ్కు పనికి సంబంధం లేకుండా సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, రికార్డులకు సంబంధించిన ఏదైతే రికార్డ్స్ అవన్నీ ప్రభుత్వమే ఇవ్వాలి, లెప్రసీ, పల్స్ పోలియో బకాయి డబ్బులు ఇవ్వాలి, జాబ్ చార్ట్ తో సంబంధం లేని పనులను ఆపాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సమస్యను పరిష్కరిస్తే మంచిది, లేనైతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 16వ తారీఖు 30వ తారీఖు 7వ నెల 2024 నాడు మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. ఈ సంబంధం లేని పనులు చేయమని చెప్పాం. ఏఎన్సీ టార్గెట్లు ఆపాలని చెప్పాం. సంబంధం లేని పనులు చేయొద్దు, మేము టార్గెట్లు ఇవ్వమని చెప్పేసి కమిషనరు చెప్పిన జిల్లా అధికారులు, సంబంధిత మండల అధికారులు బెదిరిస్తూ టార్గెట్లు ఇస్తూ మేము పని చేయకుంటే, టార్గెట్ పూర్తి చేయకుంటే మేము వేతనాలు ఇవ్వమని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే సరైంది కాదు. అందుకే సమస్యలు పరిష్కారం చేయాలి. అధికారులు వచ్చేదాకా మేము ఇక్కడ కూర్చుంటాం. ఈ టార్గెట్లు రద్దు చేసేదాకా మా పనులను కూడా ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము జిల్లా సంబంధిత మంత్రివర్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. మీరు సంబంధించిన మంత్రి మా జిల్లాకి ఉండడం మాకు సంతోషకరం. కాబట్టి ఈ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మీరు కూడా జోక్యం చేసుకోండి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాన్ని ఫిక్స్డ్ 18,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మాకు పర్మిట్ చేయాలని చెప్పేసి జిల్లా మంత్రివర్యులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేనట్టయితే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.